హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గ్రీన్ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ముందుగా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, పెరుగు వీటిని మిక్సీలో మొత్తాన్ని ఇలా మిక్సీలో వేసుకొని పేస్ట్లా చేసుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకోవాలండి. కొంచెం నూనె కూడా వేసుకోవాలండి. టేస్టీ కోసం కొంచెం నెయ్యి కూడా మేము యాడ్ చేసుకున్నాము. నూనె వేడవుతుందండి. అందులో కొంచెం చెక్క, లవంగం, ఇవన్నీ యాలకులు, ఇవన్నీ స్టార్ ఫ్లవర్ కూడా వేసుకున్నామండి టేస్టీ కోసం. అవన్నీ కొంచెం నూనెలో వేడిగా వేగాలండి. కొంచెం వేగిన తర్వాత ముందుగానే మేము వెల్లుల్లి ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాము. ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేగనిచ్చే వరకు పెట్టాలండి. ఫ్రై అయ్యే వరకు కొంచెం అటు ఇటు కింద పైన తిప్పుతూ ఉండాలండి. ఈలోపు మేము చికెన్ కూడా రెడీగా ప్రిపేర్ చేసుకున్నాము. మొత్తం నీట్తో మంచిగా కడిగేసి పెట్టుకున్నాము ప్లేట్లో కూడా. ఉల్లిపాయలు కూడా వేగుతున్నాయండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నామండి. ఉల్లిపాయలు కూడా బాగా వేగుతున్నాయండి. ఉల్లిపాయలు కూడా కొంచెం వేగించుకున్న తర్వాత చికెన్ కూడా యాడ్ చేసుకుంటామండి. కొంచెం పసుపు కూడా వేసుకున్నామండి. అంటే కర్రీలోకి సరిపడినంత పసుపు వేసుకోవాలి. కల్లుప్పు వేసుకుంటున్నామండి మేము, సరిపడినంత వేసుకోవాలి. ఉప్పు, పసుపు రెండు కలిసి మిక్స్ చేసుకొని అటు ఇటు తిప్పుతూ ఉండాలండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి కొంచెం 5 నిమిషాలు ఉడికించిన తర్వాత మూత పెట్టేసేయాలండి. మళ్ళీ మూత పెట్టడం వల్ల ఏంటంటే ముక్క కూడా కొంచెం మగ్గుతుందండి. దాంట్లోకి సరిపడినంత కారం కూడా మేము యాడ్ చేసుకున్నామండి. ఆల్రెడీ పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటాము. మొత్తం కలుపుకోవాలండి. మొత్తం ముక్కకు పట్టేలాగా కింద పైన కలుపుకోవాలి బాగా. మొత్తం గ్రీన్ కలర్లోకి వస్తుందండి. కొంచెం ముక్క ఉడికే వరకు మూత పెట్టేసుకోవాలండి. కొంచెం నీళ్లు కూడా యాడ్ చేసుకోవాలండి. సరిపడినన్ని నీళ్లు వేసుకొని యాడ్ చేసుకున్నాక మూత పెట్టేసుకోవాలండి. కర్రీ కూడా రెడీ వచ్చేసిందండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము ఎంతవరకు వచ్చిందో. ఓకే, దగ్గరకు వచ్చేసింది, మ్యాక్సిమం అయిపోవడానికి వచ్చిందండి. ఇందులో కొంచెం గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నామండి. కలర్ కూడా బాగుందండి, చాలా బాగుంది. సో ఇదండి, గ్రీన్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. గ్రీన్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. బౌల్లో కూడా తీసుకుందాము. మొత్తం మసాలా అంతా యాడ్ చేసేసుకున్నామండి. సో ఇదండి గ్రీన్ చికెన్ కర్రీ.